వరుణ్ చంద్రతో నిషా అగర్వాల్ హీరోయిన్గా వచ్చిన సరదాగా అమ్మాయితో చాలా మంచి రిపోర్ట్ వచ్చింది. చూసిన వాళ్ళంతా చాలా బాగుందంటారు మూవీ. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. సెకండ్ హాఫ్ కథ చాలా బాగుందంటున్నారు. ఓవరాల్ గా సినిమా చాలా గుడ్ రిపోర్ట్ వచ్చింది. చాలా యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనే టాకు. అదేవిధంగా సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చే విధంగా కథ ఉందని కూడా ఫీల్ అవుతున్నారు. డైలాగ్స్ కది కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వరుణ్ చంద్రస్ కెరీర్ లోనే ఇది చాలా మంచి సినిమా, ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు అని చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది మా అందరికీ. తర్వాత గాదిరాజ్ శ్రీనివాస్ గారి ఫోటోగ్రఫీ చాలా బాగా ఎక్సైట్ అయింది. అలాగే రవివర్మ గారి మ్యూజిక్, కుమార్ సాంగ్ గారు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చేసిన విజువల్ గా సినిమా చూసిన వాళ్ళందరూ కూడా చాలా రిచ్ గా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉందని చెప్తున్నారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ సినిమా ఇంకా కలెక్షన్స్ పుంజుకుని మరింత హిట్ అవుతుందని కూడా ఆశిస్తున్నాను నేను. తర్వాత ఆలీ ముమేద్ ఖాన్ ట్రాక్ కానీ, తర్వాత ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, ఎంఎస్ నారాయణ గారు, కృష్ణ భగవాన్ గారు, సురేఖ వాణి క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా బాగా నచ్చినాయి. ఓవరాల్ గా ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఇది. ఎంటర్టైన్మెంట్ కావాలనుకునే వాళ్ళందరూ ఈ సినిమాని చూసి ఇంకా మరింత సక్సెస్ చేస్తారు. సినిమా చూసిన తర్వాత కూడా మీరు ప్రతి సైట్లో చూసినా కానీ లేకపోతే అందరు కానీ చాలా పాటలు ఎంత బాగున్నాయో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా చాలా బాగుందని చెప్పేసి అందరూ అప్రిషియేట్ చేయడం, బయట వాళ్ళు అప్రిషియేట్ చేయడం అదొకటి. తర్వాత నాకు ముందే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి నేను చేసిన సినిమాలన్నింటిలో ఫస్ట్ కీరవాణి గారి తర్వాత ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను సాటిస్ఫై అయిన ఆ రోజు డైరెక్టర్ గారు చెప్పడం నేను అది ఇప్పటికీ మర్చిపోలేని విషయం. చాలా హ్యాపీ ఫర్ దట్. అండ్ మీరందరూ కూడా సినిమాని కూడా దీంట్లో అన్ని ఒక ఎంటర్టైన్మెంట్, తర్వాత ఒక లవ్, అన్ని ఫీల్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్న ఒక మంచి సినిమా ఇది. అందరూ ఇంత మంచి హిట్ చేసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నిన్న చెప్పేసినారు. ఈ సినిమా ఫోటోగ్రఫీ, మ్యూజిక్, ఆర్ట్, కాస్ట్యూమ్స్ ప్రతి ఒక్కరికి టెక్నీషియన్స్కి మార్క్ వేశారు. ప్రతి ఒక్క టెక్నీషియన్స్కు చాలా బాగుంది, వెరైటీగా ఉంది, డిఫరెంట్గా ఉంది, చూడడానికి చాలా అందంగా ఉంది. ఇంకా కొంచెం కామెడీ పెంచితే బాగుండేది అని టాక్ కూడా వచ్చింది. సినిమా టోటల్గా బాగుంది అని రిపోర్ట్ వచ్చింది అన్ని దగ్గర. బట్ నిన్న అంతా ఈ తెలంగాణ గలాట, బంధు, ఇక్కడ వాన దాని నుంచి కొంచెం రెవెన్యూ వీక్గా ఉంది. బట్ సినిమా టాక్ మాత్రం చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరికి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, డైరెక్టర్కి, ప్రతి ఒక్కరికి నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిన్న మార్నింగ్ షో చూసారు. సో అక్కడ మార్నింగ్ షోకి సూపర్ ఉంది రెస్పాన్స్. అండ్ క్రౌడ్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. చాలా క్లాప్స్, విజిల్స్, నవ్వులు ఇవన్నీ చాలా వినిపించాయి. సో ఈ సినిమా ఇస్ మెయిన్లీ టార్గెటెడ్ ఫర్ యూత్ అండ్ యూత్ ఆడియన్స్. చూసిన వాళ్ళందరూ చాలా బాగుందన్నారు. డెఫినెట్గా ఇది బేసిక్గా ఈ సినిమా లైన్ ఒక ఫ్లర్ట్, ఒక అబ్బాయిలో ఉండే అమ్మాయిల మీద ఉండే అబ్సెషన్, చిన్నప్పటి నుంచి వీడికి అబ్సెషన్ ఉంది. సో అలాంటి క్యారెక్టర్ అన్నమాట నేను చేసింది ఈ సినిమాలో. సో బేసిక్గా ఈ సినిమా చూస్తే చాలామంది చెప్పారు అమ్మాయిని ఎట్లా ఫ్లర్ట్ చేయాలో టిప్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలోని. చాలామంది కుర్రాళ్ళు నాకు చెప్పారు. సో డెఫినెట్గా ఈ సినిమా మెయిన్లీ యూత్ ఆర్ ఎంజాయింగ్ లాట్. అండ్ డెఫినెట్గా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అబ్బాయిలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అమ్మాయిలు, వీళ్ళకి మెయిన్ టార్గెట్. బట్ అల్టిమేట్గా మెయిన్ యూత్ టార్గెట్ చేసిన సినిమా ఇది. అండ్ రెస్పాన్స్ చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అంటున్నారు అందరూ. రవివర్మ గారు చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఈ సినిమాలో మొత్తం 7 సాంగ్స్ ఉన్నాయి. అండ్ సాంగ్స్ అన్నిటి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ సాంగ్స్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగా చేశారు మా మాస్టర్స్ అందరూ, సినిమా చేసిన వాళ్ళంతా. అండ్ మా డైరెక్టర్ భానుశంకర్ గారు, ఈ సినిమా ఆయనలో ఉండే యూత్ బయటకు వచ్చింది ఈ సినిమాతో. సో డెఫినెట్గా ఈ సినిమా చూసిన వాళ్ళందరూ బాగుందంటున్నారు. సో డెఫినెట్గా ఈ సినిమా మీరు చూసి మీకు నచ్చితే ఇంకో 10 మందికి చెప్పండి. అండ్ ఈ సినిమా మీరు మంచి సక్సెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.